కార్యక్రమం అవుతుంది. రాధా విల్ అసర్ట్ మోర్ ఫ్రమ్ దట్ యాంగిల్. అంటే కాదు సార్, ముద్రగడ గారు అటు వెళ్ళారు కాబట్టి బలమైన వాళ్ళు ఉన్నారని చేసిన వ్యూహం అనుకోవచ్చు. ఖచ్చితంగా కావాలి అని, లేకపోతే కష్టం అని. ఇంకా సూటిగా చెప్పాలంటే ఎవరో ఒకరు ఇమేజ్ క్యారీ చేసేవాళ్ళు ఉండకపోతే కష్టం. ఓకే, ముఖ్యంగా యూత్ను ఆకర్షించాలన్నా లేకపోతే వాళ్ళని ఆకట్టుకోవాలన్నా ఆ ఇమేజ్, పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆ విధంగా రాజకీయంగా జనసేన జూనియర్ పార్టీ వాళ్ళ మధ్యలో అది అంటే గతసారి గెలవలేదు కదా. అటు ఆల్ సెడ్ అండ్ డన్ పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయారు కాబట్టి గెలిచిన ఇమేజే లేదు. కాబట్టి ఇక్కడ అది కావాలి. రెండో సోషల్ ఇమేజ్, కొంత కాపు ఇది కార్డు ఉపయోగపడుతుందని ఆయన కొంత ప్రయత్నం చేస్తే జయప్రదం కాలేదు. ఇప్పుడు ముద్రగడ వెంజెన్స్తో కూడా ఉన్నారు. ఒక విధంగా హర్ట్, మీరు వస్తానని నన్ను కదిలించి నన్ను ఇదంతా చేసి మీరు ఎందుకు రాలేదు, నేను వదిలిపెట్టను అని పైకి చెప్పకపోయినా ఆయన మొన్న రెండోసారి మీడియాతో ఆయన బాహాటంగానే మాట్లాడాడు. సో పవన్కు ప్లస్ అవుతాడన్న ముద్రగడ పవన్ వర్సెస్ అయిపోయాడు. సో ఇప్పుడు గోదావరి జిల్లాలో జరిగే స్ట్రగుల్ ఒక విధంగా జగన్ వర్సెస్ పవనే కాదు, పవన్ వర్సెస్ ముద్రగడ కూడా. ఓకే, యా, పవన్ వర్సెస్ ముద్రగడ అన్నంత హైప్ ఉందా అండి? ముద్రగడ గారు చాలా కాలం నుంచి రాజకీయాల్లో లేరు కదా, ఆయన ప్రభావం పెద్దగా ఉండదు అని చెప్పి ఇమేజ్ అంటున్నా. ఇప్పుడు ఇమేజ్ మాటకు వస్తే రాధా కూడా ఇప్పుడు ప్రయత్నమే కదా. రాధా ఇదివరకు 1-2 సభల్లో పాల్గొంటుంది తప్ప ఆయన విజయవాడ తన శిబిరము, తన రాజకీయము, తన పునాదికి తను కన్ఫైన్ అయి ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడు ఒక విషయంలో రాధాను మెచ్చుకోవాలి. ఆయన మిగతా విమర్శలు ఓడిపోయారు అది ఇది ఎన్ని చెప్పినా అతను ఎప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు. కరెక్ట్. అలాగే హైపులు ఇచ్చేసి స్పెక్యులేషన్స్ ఇచ్చేసి అది చేస్తున్నాను ఇది చేస్తే ఎప్పుడు చెప్పలేదు. పెద్దగా ప్రచారాలు హడావుడి ఎప్పుడు చేయలేదు. ఆయన క్యాంపు వాళ్ళతో పాటు రావడం, ఫోటోలు మీరేవో తీసి వాటిని చూపించడం తప్ప అక్కడే ఆయన ఉన్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి ఒక హైప్ దాంట్లో ఇమ్మడం అనేది కూడా ఒక సమస్య. మనం ఇంకా చూడాలి. పైగా ఇక్కడ 2 నెలలు ఎన్నికల ప్రచారం వచ్చేసరికి చాలామంది ఏమన్నారు అనుకుంటే షెడ్యూల్ టైట్గా వేసేసి ఒక 25 రోజుల్లోనో 30 రోజుల్లోనో సినిమాలాగా అయిపోతుంది ఎన్నికల షెడ్యూల్ అనుకుంటే అది కాస్త 2 నెలలు వచ్చి కూర్చుంది. 2 నెలల పాటు వీటన్నిటిని నిర్వహించడం కూడా ఒక పెద్ద సమస్య. కాబట్టి నిజంగా రాధా వెళ్తే అదొక లాజికల్ కంక్లూజన్ అవుతుంది ఆయనకు. దాన్ని ఫెచ్చింగ్ ఇచ్చింగ్ అంటారు, అది రాధా మీద ఏమో ఆధారపడి ఉండదు. ఎందుకంటే ఇన్ని రోజులు పార్టీ మీరు పెట్టి పొత్తులు మీరు పెట్టుకొని ప్రసంగాలు మీరు చేసి ఇప్పుడు జయాపజయాల కోసం రాధా వచ్చాడు, రాధా చూస్తాడంటే ఆయన వంతు ఆయన మాట్లాడతారు అంతవరకే. సరే ఏంటి